ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి ప్రజెంట్ జనాల్లోని నెగిటివిటీ ఆయనకి నేను ప్రిడిక్షన్స్ని కానీ వేరే వాటిని చెప్పట్లా. నేను ఒక మంచి విషయాన్ని తీసుకొని మాత్రమే చెప్తా ఉన్నాను. నేను మంచి విషయాన్ని మాత్రమే తీసుకొని చెప్పాను. వేణుస్వామి గారు ఎప్పుడు అంటే లైక్ ఇందాక మాట్లాడుతున్నట్టు హీరోయిన్లు మనం టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తాం. ఎక్కువ వేణుస్వామి దగ్గర చేసుకున్న యాక్టర్స్ అమ్మాయిలే ఎందుకు వచ్చి చేయించుకుంటుంటారు పూజలు వేణుస్వామి గారి దగ్గర? ఒక రాజు కావాలంటే రాజ్యం కావాలి, ఒక రాణి కావాలంటే రాజు ఉంటే సరిపోతుంది. అర్థం కాలేదా? ఒక వ్యక్తి రాజు కావాలంటే రాజ్యాన్ని సంపాదించాలి. రాజ్యాన్ని సంపాదించాలంటే సగం జీవితం సంక నాకిపోతుంది ఒక వ్యక్తికి. అంటే శివ అనే వ్యక్తి ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించాలంటే సగం జీవితం సంకనాకిపోతుంది. అవును, రైట్. కానీ శివను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయికి మ్యాక్సిమం 10 మినిట్స్ చాలు. ఎస్, అంటే శివ నచ్చితే చాలు, శివకు అమ్మాయి నచ్చితే చాలు, పని అయిపోయింది. అంటే 10 నిమిషాల్లో ఆ అమ్మాయి 100 కోట్ల వారసురాలు అయిపోయింది. అలాగే 100 కోట్ల అధిపతి కూడా తనకు దక్కిండు. సో అమ్మాయిల డెవలప్మెంట్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఉదాహరణ, ఒక ఇంటర్వ్యూకు 10 మంది అమ్మాయిలు 3 అబ్బాయిలు వస్తే ఈ 10 మంది అమ్మాయిల ఇంటర్వ్యూలు అయిపోయినాక వీళ్ళు సెలెక్ట్ కాకపోతే వాడి అదృష్టం మహాసుడిగా ఉంటే వాడు వస్తాడు సీన్లోకి. అంతే తప్ప 99% వీడు ఇక్కడనే కథం అయిపోతారు అమ్మాయిల దగ్గరనే. వానికి అంత అవకాశం ఉండదు. సో కలియుగం అనేది 2002 తర్వాత షిఫ్ట్ అయింది. ఒకప్పుడు ఆడవాళ్ళకి అవకాశాలు తక్కువ, మగవాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు టోటల్ రివర్స్ అయింది. ఏంటంటే 95% అవకాశాలు అమ్మాయిలకే ఉంటాయి, ఒక 5% మాత్రమే అబ్బాయిలకు ఉంటాయి. అందుకే అబ్బాయిలు అందరూ ఇప్పుడు అమ్మాయిల్లో మారిపోతున్నారు అంటారా? బెస్ట్ కదా. ఇప్పుడు మొత్తం జెండర్ అంతా మారిపోతుంది. కారణం ఏంటంటే అమ్మాయిలకు ఉండేటువంటి వెసులుబాటు అబ్బాయిలకు ఉండదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మగవాడు కష్టపడి పైకి రావడానికి చాలా టైం తీసుకుంటుంది, ఆడవాళ్ళు పైకి రావడానికి చాలా ఈజీగా పైకి వస్తారు. నేను అనేది ఏంటంటే వాళ్ళ కష్టముతో పాటు వాళ్ళ గ్లామర్ వాళ్ళకు తోడవుతుంది. అవును, ఇప్పుడు మీరు ఏ పాయింట్ చెప్పారో అర్థమైంది. ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగో అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఆల్రెడీ వాళ్ళకి ఎలాగో అవకాశాలు వస్తాయి కాబట్టి మరి మీరు వాళ్ళని ఎందుకు అమ్మాయిలనే చూడడం? అబ్బాయిలు అంటే రాని వాళ్ళకు నేను చూస్తున్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి రారు కదా. ఇప్పుడు కరోనా వస్తేనే హాస్పిటల్కి పోతాడు, కానీ కరోనా రాకముందే పండుకోడు కదా హాస్పిటల్. సో అట్లనే వేణుస్వామితో పని ఉంటేనే వస్తారు. రెండవది, అమ్మాయిలకు ఉండే వెసులుబాటు ఏంటంటే అబ్బాయిలు కూడా చేసుకుంటారు నా దగ్గర, కానీ అబ్బాయిల డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణ, నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఓన్లీ సినిమా కోసం రారు. చాలామందికి తెలియదు ఈ విషయం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే వేణుస్వామి దగ్గరికి వచ్చే అమ్మాయిలు సినిమా కోసమే వస్తారు, రారు. నా దగ్గరికి వచ్చే అమ్మాయిలు ఒక రాజకీయ నాయకురాలిగా వక్తగా కావాలని వస్తారు. సో పొలిటీషియన్ కావాలని వస్తారు. అన్నిటికంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలని వస్తారు. ఒక బోటికో లేకపోతే ఒక గోల్డ్ షాపో ఏదో పెట్టుకొని బిజినెస్ కోసం వస్తారు. సో నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళల్లో 10 మందిలో 1-2 సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. 8 మంది వేరే 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 వ్యాపారాలకు సంబంధించి చాలా ఉన్నాయి. ఇప్పుడు లైసెన్సింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది తెలియదు. ఇప్పుడు ఢిల్లీలో లైసెన్సింగ్ చేసేవాళ్ళు 100 మంది అమ్మాయిలు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇప్పించేవాళ్ళు, పెద్దవాళ్ళు. సో అలాంటి వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా వస్తారు. అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రారు. నేనేమంటానంటే జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఉద్యోగం అనేది అతిపెద్ద స్కామ్. సో దాన్ని ఇప్పుడు ఒక కోతి ఉంది, ఆ కోతికి మీరు డజన్ అట్టిపళ్ళు ఇవ్వండి, ఒక 2,000 రూపాయలు ఇవ్వండి, అది డజన్ అట్టిపళ్ళే తీసుకుంటుంది. కానీ ఈ 2,000 రూపాయలతోటి నేను ఒక 10 గెలలు కొనుక్కుంటానే నాలెడ్జ్ దానికి లేదు. అంటే ఒక రకంగా జాబ్ అనేది ఇచ్చి ఆ వ్యక్తిని మనం మోసం చేయడం. సో జాబ్కి అలవాటు అయిపోయిన వాడు కంఫర్టబుల్ జోన్లోకి వెళ్ళిపోతాడు. సో నేనేం చెప్తా అంటే ఆ జాబు నుండి మనమే 100 జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే కసి ఉండి అక్కడికి వెళ్ళాలి. ఆ కసి ఉంటేనే పని లేదు. కలియుగంలో కష్టపడి అనే మాట మాట్లాడితే దానంత దరిద్రం ఇంకోటి లేదు. ప్రపంచంలో అతి పెద్దగా ఎక్కువగా కష్టపడేది గాడిది. అది ఈ పాటికి ఎక్కడో ఉండాలి, అది లేదు. రైట్. సో మనం కష్టపడడం కాదు, బ్రెయిన్తో పని చేయాలి. కష్టంతో పాటు బుర్ర ఉండాలి. కష్టం అనేది పనిచేయదు. నేను ఏమంటున్నానంటే ఈ ప్రపంచంలో బాగా కష్టపడేటువంటి మనిషి
డ్రైనేజీలోకి దిగి పనిచేసేటువంటి సేవకుడు. సో ఆయన పడే కష్టానికి పర్ డే 10 లక్షలు ఇచ్చినా తక్కువనే, కానీ మనం ఆయనకి అట్లా ఇవ్వట్లా. అంటే ఇక్కడ బ్రెయిన్తో పనిచేసే వాడికే డబ్బు మిగులుతుంది. నేను మాట్లాడేది బ్రెయిన్తో. కానీ అమ్మాయిలకు బ్రెయిన్ కంటే కూడా వాళ్ళ అందముతో పనిచేస్తే డబ్బులు దొరుకుతాయి. ఇప్పుడు వాళ్ళ మనకు ఇప్పుడు మనం ఉన్నాం, నువ్వో నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే ఎవరు చూడు, అదే ఒక అమ్మాయి పెడితే 2 మిలియన్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే కదా జరిగేది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కింద, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లోకి వీళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళను ట్రాప్ చేసేవాడు కూడా ఈ అమ్మాయిలకు 2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, కనీసం మిలియన్కు రీచ్ అవుతుంది వీళ్ళ వీడియో అనే ఉద్దేశంతో పెట్టిస్తున్నాడు. సో పెట్టడం ఎందుకు ఏంటి అనవసరం పక్కన పెడితే, వాళ్ళకుండే క్రేజ్, అమ్మాయిలకు ఉండే క్రేజ్ అలాంటిది. నేను అదే చెప్తున్నా, ఆ క్రేజ్ అమ్మాయిలకు చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే గ్లామర్గా ఉండే అమ్మాయిలు చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోతారు. సో చాలా వాళ్ళకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు రీసెంట్ మీరు బెట్టింగ్ యాప్ ఇన్ని రోజులు లేని బెట్టింగ్ యాప్, అంటే గత 2 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల గురించి. వీళ్ళు సడన్గా ఇప్పుడు సెలబ్రిటీలు అందరూ బెట్టింగ్ యాప్లు ఇరుక్కుంటున్నారు. సెలబ్రిటీలే కాదు, 2025 సంవత్సరంలో సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడు ఏదో సమస్య ఇరుకుతాడు. అది అల్లు అర్జున్తోనే స్టార్ట్ అయింది. సో జాతకంలో అల్లు అర్జున్ యోగంలో 6వ ఇంట్లో శని, అల్లు అర్జున్ది కన్యారాశి. కన్యారాశి 6వ ఇంట్లో శనిలో ఉండగా అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. సో దానివల్ల ఆయనకు వెంట్రుక ముఖతో సమానం. ఎందుకంటే తెల్లారు వచ్చి ఆయన టిఫిన్ చేస్తే ఆపలేరు, ఆయన టూర్కు పోతే ఆపలేరు, ఆయన రేపు పొద్దున పుష్ప 3కి 3,000 కోట్లు వసూలు చేస్తుంది, దాన్ని ఎవడు ఆపలేడు. అంటే ఒక వ్యక్తిని జైలుకు పోయి ఇచ్చినంత మాత్రాన ఎవడు ఆపలేడు. మహా అంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తాం. ఇప్పుడు రేపు పొద్దున ఈ 11 మంది కూడా సరే జైలుకు పోతారా పోరా, అంత తీవ్రమైన నేరమా నాకు ఐడియా లేదు. సో వాళ్ళు పోయినా మళ్ళీ 10వ రోజు వచ్చి మళ్ళీ 11 నాడు వాళ్ళు మళ్ళీ స్టేటస్ పెట్టుకుంటారు. దానివల్ల పెద్ద ఒక కొంపలముని ఏదేం లేదు. కాకపోతే ఇక్కడ జాతక రీత్యా ఎందుకే ఇప్పుడు జరుగుతుంది అంటే, ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరి జాతకంలోనైతే ఆ ప్రత్యేకమైనటువంటి టైమింగ్ వస్తుందో ఆ టైమింగ్లో ఉండేవాళ్ళు జైలుకు వెళ్ళడమో, సమస్యల పాలవడమో, మీడియాకి ఎక్కడమో. ఇప్పుడు అందరూ మీడియాకి ఎక్కిన అందరు జైలుకి వెళ్ళరు. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు జైలు అంటే భయము, ఇప్పుడు జైలు అనేది క్వాలిఫికేషన్. అంటే జనరల్గా ఇప్పుడు పొలిటీషియన్ అయితే జైలుకు పోగానే సీఎం అవుతాడు అనే నమ్మకం వచ్చింది అందరికీ. అట్లనే కొన్ని నమ్మకాలు వచ్చినాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పోయి వచ్చాడు, ఏమైంది? సో అదే సినిమా ఇంకా ఆయన అనుకున్న దానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బులు వసూలు చేసింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. కాకపోతే జాతకాల్లో చూసుకోవాల్సింది ఎందుకు ఇట్లాంటివి జరుగుతాయంటే, అష్టమ శని అంటే 8వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 6వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 12వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 1వ ఇంట్లో శని వచ్చినప్పుడు, 6వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు, 12వ ఇంట్లో గురువు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు వ్యక్తిగతమైన జీవితంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కన్యారాశికి ఈ నెల 30 వరకు బ్యాడ్ ఉందో అది తులారాశికి షిఫ్ట్ అవుతుంది 1వ తారీఖు నుండి. అంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి రాబోయే 2.5 సంవత్సరాల పాటు తులారాశి సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సేమ్ సంచలనాలు, జైలుకు వెళ్ళడాలు, ఇలాంటి సమస్యలు అనేటువంటివి రాబోతున్నాయి.